హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సామాజిక ఆర్థిక రాజకీయ విశ్లేషకులు సిఎ నాగార్జున రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో లడ్డు అంశానికి సంబంధించి మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డి గారి ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ, వైవి సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ పట్టుకుని వెళ్తుంది, ఆవిడ క్రిస్టియన్, ఆవిడ చర్చికి వెళ్తుంది, ఆవిడ భర్త టీటీడీకి చైర్మన్ గా ఎట్లా పనిచేస్తారు అనేటువంటి కామెంట్లు లేపారు. ఈ అంశానికి సంబంధించి ఏం చెప్తారు సార్ మీ యొక్క విశ్లేషణ? అంటే ఏదో అనాలి కాబట్టి అంటూ ఉంటది అంతే, అంతకంటే ఏమి లేదు. 75 ఏళ్ళ పెద్ద మనిషి, 50 years ఇండస్ట్రీ ఆ రకంగా మాట్లాడుకుంటా. నేను కూడా చూశాను అసెంబ్లీలో ఫోటోగ్రాఫ్ చూపించాడు ఆయన. అవును, ఫోటో. ఆ ఫోటోలో ఏంటంటే ఏదో ఒక సందర్భంలో సార్ విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక సందర్భంలో ముద్దు పెట్టుకుంటూ ఆమె చేతిలో ఉన్నటువంటి బైబిల్ ని తీసి ఆమె చేతికి ఇచ్చింది. అంతే జరిగింది అక్కడ, క్లియర్ గా కనపడతానే ఉంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు చూపించి ఆమె బైబిల్ పట్టుకుంటది, ఈయన్ని టీటీడీకి చైర్మన్ గా చేయడం ఏంటి అంటే, అంతకంటే దరిద్రమైన విషయం ఇంకోటి ఉండదు. కళ్ళకి ఎదురుగా నీకు కనపడుతుంటే కూడా అట్లా మాట్లాడితే ఎట్లా, కళ్ళు దొబ్బినియా, సారీ టు యూజ్ దిస్ అని. ఇదే కాదు, ఈవీఎం మిషన్లకు సంబంధించింది కూడాను నేను ఎవరికి ఓటు వేసానో నాకే తెలియలేదని ఆయనే చెప్పాడు. ఈవీఎం ప్యాడ్స్ కి సంబంధించినటువంటిది లెక్క పెట్టమని చెప్పి ఆయన సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశాడు. 5% ఈవీఎం ప్యాడ్స్ లెక్క పెట్టండి అన్నారు, ఆ మీనా గారేమో తగలబెట్టాడు. ఇది ఒకటి డిఫరెంట్ టాపిక్, సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వైవి సుబ్బారెడ్డి గారి కుటుంబం ఎలాంటిది అంటే, నేను చెప్పేదానికంటే ఉండవల్లి అరుణ్ కుమార్ ఇస్ ద మోస్ట్ ఎథెంటిక్ పర్సన్. ఆయనే ఒకానొక సందర్భంలో చెప్పాడు, పొద్దున్నే లేచి కలంటి స్నానము చేసి తులసి కోటలో దీపము పెట్టి తులసి కోట చుట్టూరు తిరిగి గోమాత చుట్టూరు తిరిగి కానీ వాళ్ళు ఏ పని చెయ్యరు. ఓకే, బయటికి వెళ్ళాలి అన్నా ఇంట్లో ఉండాలి అన్నా ఫస్ట్ ఆ పని చేస్తారని చెప్పి ఆయనే చెప్పాడు. నేను తర్వాత వేరే వాళ్ళని కూడా కొంతమందిని అడిగితే నిజమేనండి వాడు చెప్పింది అన్నారు. అలాంటి వాళ్ళు క్రిస్టియన్ మతస్థులు అనేసి అంటే ఎట్లా, నువ్వు ఏదో చెప్పాలి కాబట్టి చెప్పావు నువ్వు అంతే, అంతకంటే ఏం లేదు. ప్రజలకు వాస్తవాలు తెలియవా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నా డేట్ ఆఫ్ బర్త్ 20 ఏప్రిల్ 1950 చెప్పినాగా జనాలు నమ్మేటట్లేరు. ఆ పరిస్థితి తెచ్చుకున్నాడు ఆయన. విజయమ్మ గారు అనేసి అంటే ఎప్పుడు కూడా బైబిల్ పుస్తకం పట్టుకునే ఉంటది, కారులో ఉన్నా సరే కాక పక్కనే పెట్టుకుంటది. నేను ఒకసారి ఆమెను కలవడానికి వెళ్ళినప్పుడు కూడాను ఆమె బైబిల్ పుస్తకం తీసుకునే వచ్చింది. బైబిల్ పుస్తకం సోఫా మీద పెట్టింది, నేను ఆమె ఇద్దరం మాట్లాడుతున్నాం. ఓకే, అడగొచ్చు నువ్వు ఏ సందర్భంగా అంటే అని. మన రఘురామకృష్ణరాజు గారి కన్నా జగన్మోహన్ రెడ్డికి తగాదా వచ్చి సంఘ సమాచారం చేశాడు కదా ఆయన. ఆ సందర్భంగా వెళ్ళాను అనమాట నేను. ఆయనతోటి నాకున్న సంబంధాలు ఉండాలి. ఆయన నన్ను ఏబిఎన్ ఛానల్లో యూరోపియన్ రెడ్డి అని నాకు ఒక బిరుదు ఇవ్వడము, తర్వాత నేను ఢిల్లీ వెళ్ళడము, ఏమిటండి అని అడగడము, మీరు నన్ను ఏకవచనంతో సంబోధించారండి అని ఆయన చెప్పడము. అయ్యో అలాగనే చేస్తున్నట్టయితే తప్పేలేండి, ఐఎమ్ సారీ అండి, ఫ్లోలో వచ్చి ఉంటుందని అన్నాను. మంచి ఫ్రెండ్ అయిపోయాడు నాకు ఇప్పుడు ఆయన. సో దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. వైవి సుబ్బారెడ్డి గారి కుటుంబం అలాంటిది. ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పారు అంతే సార్. ఆయన దాని మీద ఒక్కదాని మీద ఆయన కేఏ పాల్ గారి మీద కూడా చెప్పాడు ఆయన. ఎట్ట కుదురుతుంది? కుదరదు కదా. ఏ కాకుండా భూమన కరుణాకర్ రెడ్డి గారు అనుకుంటాను, ఆయన కూతురు వివాహం అనేటువంటిది మెదక్ చర్చిలో చేశారు అని చెప్పాడు ఆయన. ఆయన మ్యారేజ్ ఎలా చేశారనేటువంటిది ఆయన దగ్గర వీడియోగ్రఫీ ఉండదా? ఉంటుంది కదా, వెరివేలు చూపించవచ్చు. ఇవన్నీ ఏంటంటే పనికి మాలిన విషయాలు అన్నమాట. ఏదో బురద చల్లాలి. ఎవరి మీద బురద చల్లుతున్నావు? అల్టిమేట్ గా సాక్షాత్తు శ్రీనివాసుడి మీద నువ్వు బురద చల్లుతున్నావు. మెదక్ చర్చి అనేటువంటిది నేను కూడా చూశాను. నేను కూడా అలాంటి చర్చలు చూశాను. కేరళ పండుగలో పార్టిసిపేట్ చేశాను, రొట్టెల పండుగలో పార్టిసిపేట్ చేశాను. ఎన్ని అదొక వీడియో, సపరేట్ వీడియో చేసుకో. నా అనుభవాలు ఏంటి, మత సామరస్యం ఏంటి అనేది వేరే వీడియో చేసుకో. చంద్రబాబు నాయుడు గారికి ఏం చేయాలో తెలియక ఎక్కడెక్కడ విషయాలన్నీ తీసుకొచ్చి అసెంబ్లీలో చెప్పడం అనేటువంటిది ప్రజా ద్రోహం కింద లెక్క. అంతే. అలా చూసుకుంటే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్టియన్ల కోసం ఒక ప్రత్యేకమైన విందు లాంటిదో ఏదంటే కార్యక్రమం, క్రిస్మస్ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేస్తారు. దాంట్లో ఆయన కూడా బైబిల్ పెట్టుకుని బైబిల్ చదివినటువంటి రికార్డులు ఉన్నాయి కదా. అంత మాత్రం ఆయన క్రిస్టియన్ అయిపోతాడా? అయిపోయారు. బైబిల్ పట్టుకోగానే వాడు క్రిస్టియన్ అయిపోతారా ఏంది? మరి
కడప దర్గా సందర్శించిన వాళ్ళు వచ్చినంత మంది ఉంటారు. వాళ్ళందరూ ఇస్లాం మతం ముచ్చుకున్నట్టు లెక్క. అంతే కదా. ఏదో 50 years ఇండస్ట్రీ అంటాడు, అదే పని డబ్బా కొట్టుకుంటుంటాడు. ఆయనకి ఇప్పుడు ఏంటంటే ఈ తిరుపతి లడ్డు విషయంలో ఏం చేయాలో తెలియక ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చేసరికి దేశ ద్రోహి, దైవ ద్రోహి, పనికి మాలినోడు, చిప్పు దొబ్బింది, పిచ్చెక్కింది, ఇలాంటి మాటలన్నీ కూడా ప్రజల్లో బాగా పోయి డిస్కస్ చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఇలాంటివన్నీ తీసుకొస్తున్నాడు అన్నమాట. ఓకే, అంతకు తప్ప ఇంకేం లేదు. ఆయన తెలియదా ఇది చూస్తే క్లియర్ గానే కనపడుతుందిగా. మరి ఎవరినో ఒకరి మీద ఏదో ఒక నింద వేసేయాలి అన్న ఉద్దేశంతో. సరే, హిందూ మతం ఏమిటి, హిందూ మతం యొక్క ఉద్దేశం ఏమిటి, ఏం చెప్తుంది అనేది వేరే ఇంకో వీడియోలో చేద్దాము. అది కూడా సపరేట్ గా ఒక వీడియో చెయ్యి. సో ఇది ఇంతటితోటి చంద్రబాబు నాయుడు గారు చేసింది దేశ ద్రోహము కాదు, దైవ ద్రోహము. ఇవన్నీ కూడాను దానికి కంటిన్యూయేషన్ గా వచ్చేటువంటివే కానీ ఇందులో ఒక్కటి కూడాను సత్యము లేదు. అన్ని పచ్చి అబద్ధాలు. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని కంటిన్యూ చేస్తే ప్రజల్లో మరీ సులభనైపోతాడు. ఇప్పటికే ఆయన పెద్ద జోకర్ అయిపోయాడు. అమరావతిలో ఒలింపిక్స్ పెడతా, గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తా అని పెద్ద జోకర్ అయిపోయాడు. స్వతంత్ర పోరాటంలో తెలుగుదేశం పార్టీ పాల్గొనదని చెప్పి పెద్ద జోకర్ అయిపోయాడు. ఇప్పుడు ఏకంగా దైవంతో పెట్టుకున్నాడు. ఇంక పరిస్థితి ఎట్లా ఉండదు. పొయ్యే కాలం వస్తే ఇలాగే ఉంటది. సరే తీసేబా అని ఇలాంటివన్నీ చాలా చెప్తూ ఉంటాడు. కానీ పెద్ద పట్టించుకోవాల్సిన మన ప్రజలు ఎవరు కూడా నమ్మరు. తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు మినిస్టర్లు, ఎమ్మెల్యేలు అమ్ముతున్నారు. అడుగు, నువ్వు కావాలంటే ఉన్నా రఘురామకృష్ణరాజు గారిని సైలెంట్ గా పిలిచి ఒక రోజు అడుగు, పత్తిపాటి పుల్లారావు గారిని అడుగు, కొలికపూడి శ్రీనివాసని అడుగు, బుచ్చే చౌదరి గారిని అడుగు, చెప్తారు. వాళ్ళు ఎవరు కూడాను బయటకు వచ్చి ఆయన దగ్గర మటుకు ఏమీ మాట్లాడరు. కానీ వాళ్ళల్లో వాళ్ళు మటుకు డిస్కస్ చేసుకుంటా ఉంటాం. ఈ 4 వ్యక్తుల పేర్లు చెప్పాను కదా నేను. ఒక్కసారి నువ్వు వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకో, తెలుస్తుంది నీకు. వీళ్ళందరూ కూడా నాకు మంచి ఫ్రెండ్సే. వాళ్ళ ఇన్ఫర్మేషన్. బుచ్చే చౌదరి గారి చాలా సామాన్యమైన వ్యక్తి అనుకున్నావా? 78 ఏళ్ల పెద్ద మనిషి. చంద్రబాబు నాయుడు కంటే వయసులో పెద్దవాడు. తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి ప్రాథమిక దశల్లో ఉన్నటువంటి 10 మందిలో ఎన్టీ రామారావు గారు వెంటనే ఉన్నటువంటి వ్యక్తి. రాజకీయంలోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నటువంటి వాడే కానీ సంపాదించుకున్నటువంటి వాడు కాదు. అలాంటి వ్యక్తిని కూడా నువ్వు కేర్లెస్ గా తీసి పక్కన పడేస్తే నాలాంటి వాళ్ళకే చాలా బాధ అనిపించింది. తప్పు కదా, చేస్తారా? చేయకూడదు కదా. ఆయనకి యాక్చువల్ గా స్పీకర్ ఇస్తారేమో ఈసారి అని చెప్పి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ప్రోటోకామ్ స్పీకర్ కింద ఏదో అపాయింట్ చేశారు, తర్వాత ఆయన తీసి పక్కన పెట్టారు. ఈ మధ్య ఎక్కడ న్యూస్ లో లేడు ఆయన. ఇదే లాస్ట్ టైం, మొన్న 2024 లాస్ట్. ఈసారి ఆయన ఎలక్షన్ లో కూడా రాదు. ఎన్టీ రామారావు గారు ఈజ్ అ లెజెండ్ అబ్బా. ఆయన ఎన్టీ రామారావు గారు ఈ 10వ దశగ్రహం అని చెప్పి ఆయనే చెప్పాడు. ఆయన ఒక వీడియో చేశారు. ఆ వీడియోని రోసయ్య గారు అసెంబ్లీలో చెప్పాడు ఒకసారి. రోసయ్య గారు ఈ వీడియో అంతా నేను మీకు వినిపించలేను అని చెప్పి పేపర్ మీద రాసుకొని వచ్చి చెప్పాడు. ఎన్టీ రామారావు గారు ఏమన్నారన్న సంగతి ఆయన చెప్పాడు. అలాంటి వాళ్ళతోటి కలిసినటువంటి వ్యక్తి ఆయన బుచ్చే చౌదరి గారు. ఆయన కాళహస్తికి అంతకుముందు ఎమ్మెల్యేగా ఉండేవాడు. ఎవరు? బుజ్జల గోపాలకృష్ణారెడ్డి వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఈయన ఇద్దరు కలిసి ఆ హోటల్లో ఆయన మీద చెప్పులు వేయించి సంగతి సమాచారం చేశారు. ఏం బాగుకున్నావు దాని మూలంగా? ఏం బాగుపడలేదు. పదవి అయితే వచ్చింది కానీ భ్రష్టు పెట్టిపోయావుగా. తిరుపతి లడ్డు వ్యవహారంలో పూర్తిగా చేయలేకపోయావు. విరుగుట కొరకే 600 రూపాయలు ఉన్నటువంటి హెరిటేజ్ షేర్ ఒక్కసారి 329 రూపాయలకు వచ్చింది. ఇవాళ పొద్దున్న చూశాను 329 రూపాయలు, 324 రూపాయలు ఉంది. అఫ్కోర్స్ నిమిషానికి మారిపోతుంటే ఎందుకు నీకు అంత ఇది నాకు అర్థం కాదు. క్షమించు స్వామి అని ఒక్క మాటతో మొత్తం కొట్టుకుపోయారు కదా. అంతకంటే ఇంకా ఏం చేయాలి? వేరే ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఏమీ వద్దు. ఇదేంటంటే ఇది తల మీద కురివితోడు తలగొక్కునే వారం అయిపోయింది. వస్తు పట్టిపోయిన వ్యవహారం అయిపోయింది. ప్రజల మీద నమ్మకం పోయిన వ్యవహారం అయిపోయింది. ఈ తిక్కలోడరా పిచ్చోడరా బాబు, ఈ లాభం లేదు, పిచ్చి హాస్పిటల్లో చేర్పించాల్సిందే అనేటువంటి ప్రజల్లో టాక్ వచ్చేసింది. అంతకుముందు ఒకసారి స్విట్జర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్రెడీ చెప్పాడు. ఈయనేదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అది చూపించి ఆహా ఓహో బ్రహ్మాండం అనేటుంటే ఇలాంటి పిచ్చి బాబుడు కనుక బాగినట్టయితే స్విట్జర్లాండ్ లాంటి మా దేశంలో పిచ్చి హాస్పిటల్లో అన్నా పెడతారు, ఉరి శిక్ష అన్నా తీస్తారు, జైల్లో అన్నా పెడతారని చెప్పాడు. ఆ లిఫ్ట్ కూడా దొరుకుతుంది, ప్రజలు చూసుకోవచ్చు. సుబ్బారెడ్డి గారి విషయం ప్రస్తాపన సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమార్తె వివాహాన్ని గురించి కూడాను ప్రజలకు తెలియాలి.
భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన కూతురు వివాహం ఎలా చేశారు, ఎంతమంది వచ్చారు, మినిస్టర్స్ వచ్చారు, 11 మంది జడ్జెస్ వచ్చారు, ఇంచుమించుగా 30,000 మందికి భోజన కార్యక్రమాన్ని ఆయన అరేంజ్ చేశాడు. పక్కా హిందూ సాంప్రదాయం ప్రకారం మ్యారేజ్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో దాని గురించి మెదక్ చర్చిలో ఒక ఫోటో తీసుకొచ్చి చూపించాడు. మతాంతర వివాహాలు తప్పులేదు కదా, ఏముంది అందులో, తప్పేం లేదు. ఆయన సాంప్రదాయం ప్రకారం ఆయన కూతురు వివాహం చేశాడు. అవతల వ్యక్తి మరి క్రిస్టియన్ ఏమో నాకైతే తెలియదు, క్షమించుదురుగాక. మెదక్ చర్చిలో వాళ్ళ దాని ప్రకారం చేసుకున్నాడు. మెదక్ చర్చిలో ఎందుకు చేశారంటే మెదక్ చర్చ్ అనేది చాలా ఫేమస్ కాబట్టి, అందుకని చెప్పి అక్కడ చేసుకుంటారు. ఇలాంటి మామూలే. ఇప్పుడు మా ఫ్యామిలీలో కూడాను తమిళియన్స్ ఉన్నారు, కన్నడ వాళ్ళు ఉన్నారు, పంజాబీస్ ఉన్నారు, బెంగాలీస్ ఉన్నారు, ఆస్ట్రియన్స్ ఉన్నారు, సౌత్ ఆఫ్రికన్స్ ఉన్నారు, జర్మన్స్ ఉన్నారు. అందరం కలిసే ఉంటాం, అందరం కలుస్తూనే ఉంటాం, అందరం కలిసి మాట్లాడుకుంటాం. ఎవరి జీవితం వాళ్ళదే కదా, అంతే కదా, తప్పే ఉంది అందులో. అది అసెంబ్లీ సమావేశాల్లో ఈ తిరుపతి లడ్డు విషయాన్ని గురించి జనాల్లో బాగా విస్తృతంగా తప్పు అన్న సంగతి తెలిసిపోయిందో, దైవ ద్రోహం చేశాడు అన్న సంగతి తెలిసిపోయిందో, దాన్ని కవరప్ చేసుకోవడానికి చేసేటువంటి దిక్కుమాలిన పనులు అనమాట. దీని మూలకంగా ఆయన ప్రతిష్ట ఇంకా దిగజారిపోద్ది అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారు గ్రహించడం లేదు. ఆయన చెప్పాడు, ఆయన చుట్టుపక్కల ఉన్న మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కూడా ఇదే రకంగా మొత్తపడ్డం. ఇది మరి దారుణం కదా. జనరల్ గా నార్మల్ గా ఏమవుతుందంటే, చెప్పాలి అనేసి అంటే, తిరుపతిలో దర్శనం చేసుకొని కిందకు వచ్చిన తర్వాత ఈవెన్ తిరుపతిలో కూడాను చాలా మంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు, కానీ అక్కడ ఉన్నటువంటి వరాహ స్వామిని దర్శించుకోవడం అనేటువంటిది మర్చిపోతారు. కానీ కిందకు వచ్చేసిన తర్వాత తిరుపతిలో ఉన్నటువంటి ప్రధాన ఆలయాలన్నింటినీ కూడా చూసుకొని అక్కడి నుంచి తిరుపతికి దగ్గరలోనే ఉన్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా దర్శించుకుంటారు. చాలా బాగుంటుంది. అక్కడ విగ్రహం ఉన్న ఈ విగ్రహం రెండు సమానంగా ఉంటాయి, ఆల్మోస్ట్ డిట్టో అనుకో. అదే విధంగా విఘ్నేశ్వరుని కూడా దర్శించుకుంటారు కాణపాకంలో. అక్కడి నుంచి కొంతమంది ఏం చేస్తారంటే, తమిళనాడులో ఉన్న వెల్లూరులో లక్ష్మీదేవి దర్శనాలు కూడా వెళ్తారు. ఇది ఒక సర్క్యూట్ అన్నమాట. అంటే తిరుపతి దగ్గర నుంచి తిరుచానూరు నుంచి కాణిపాకం, ఈ కాణిపాకానికి వెళ్ళేటువంటి మధ్యలో ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, లాస్ట్ గా లక్ష్మీదేవి, వెల్లూరు. అన్ని కూడా వైష్ణవానికి సంబంధించినవి కదా. ఆయన్ని చూశారు, విఘ్నేశ్వరుని చూశారు, లక్ష్మీదేవిని చూశారు. ఇది ఒక సర్క్యూట్ అన్నమాట. ఇది అంటే నువ్వు మార్నింగ్ అనేది బయలుదేరామంటే అన్ని కూడా చూసేసుకొని ఈవినింగ్ కల్లా వచ్చేయచ్చు. చాలా మంది ఆ పని చేస్తారు, నేను కూడా అదే పని చేశాను. సో ఇది ఒక సర్క్యూట్ అన్నమాట. ఆయన కూతురు వివాహం అనేటువంటిది అంత గ్రాండ్ గా అలాగా చేసి అంతమంది వస్తే అసలు దాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం ఏంటి? బుద్ధి తక్కువ పని కదా. ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేయడమే. ఆయన చేసినటువంటి తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో, తప్పుడు మాటలు ఏవైతే ఉన్నాయో, దైవ ద్రోహం ఏదైతే చేశాడో, ఆ దేవుడు 1715వ సంవత్సరం నుంచి సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి ఆ లడ్డు మీద తీసుకొచ్చినటువంటి వివాహం ఆయన్ని భ్రష్టు పట్టించేస్తుంది. ఇంకా కూడా ఆయన గమనించకుండా దాన్ని కూడా మళ్ళీ అసెంబ్లీలో డిస్కస్ చేయడం అనేసి అంటే ఇక అది పిచ్చికి పరాకాష్ట అనుకోవాలన్నమాట. ఇంకెందుకులే బా, ఇంతకంటే మాట్లాడుకోవడం అనేది వేస్ట్. అది తీసేయి. ఎందుకు అనవసరం? మన టైం దండగా, ప్రజల టైం దండగా. ఇప్పుడు నువ్వు నా చేత వీడియో చేయించావు, దీనికి thumbnail పెట్టాలి, లింకులు పెట్టాలి, మరి హ్యాష్ ట్యాగ్లు పెట్టాలి, నువ్వు అప్లోడ్ చేయాలి, జనాలు చూడాలి. జనాలకి టైం దండగా, నీకు టైం దండగా, నాకు టైం దండగా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.